నమస్తే వెల్కమ్ టు థీమా రివ్యూ. సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన టర్మినేటర్ 0 వెబ్ సిరీస్కి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది బై. సో ఇక్కడ నాకైతే మంచి విషయం ఏంటంటే బై ఇక్కడ యానిమేషన్. సో యానిమేషన్ మాత్రం ఆబ్వియస్గా బై చాలా మంచిగా చేసారు. అండ్ రివ్యూకి వెళ్ళే ముందే చెప్పేస్తున్నాను, ఇది 18+ అనమాట. ఇక్కడ గోరీనెస్ కానీ బ్లడ్ సీన్స్ కానీ అండ్ న్యూడిటీ సీన్స్ కానీ చాలా ఉన్నాయి. పిల్లలకు కాదు పెద్దలకు అనేసి అయితే నేను అంటాను బై. భవిష్యత్తు చూపించేసారు బై, జర మనకి లైఫ్ ఉంటుందని. ఎలా అయితే ఏఐ మనకి బిస్కెట్ చేస్తుంది అనే దాని మీద కాన్సెప్ట్ మీద తీసుకొచ్చారు. అండ్ టైం ట్రావెలింగ్ ఎట్లా చేస్తారు, ఎండింగ్ లాస్ట్ 2 ఎపిసోడ్స్ మాత్రం సూపర్గా అనిపించినాయి. రివీలింగ్ కానీ ఆ స్టోరీ చెప్పడం విధానం కానీ చాలా మంచిగా అనిపించింది నాకైతే. పక్కా వన్ ఆఫ్ ద గుడ్ వెబ్ సిరీస్ అనుకోవచ్చు, చూడొచ్చు. జర మంచి డిస్ప్లే ఏమంటారు ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కూడా బాగున్నాయి. అండ్ రోబోట్స్ ఎలా టేక్ ఓవర్ చేస్తాయి, ఏఐ ఎలా టేక్ ఓవర్ చేస్తాయి అనే కాన్సెప్ట్ బాగా మంచిగా అనిపించింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బై, ఇక్కడ రీసెంట్గా మనకి జరుగుతున్న ఏఐ డెవలప్మెంట్, ఏఐ అని కూడా వస్తుంది కదా, అది రివర్స్ అయితే ఎట్లుంటుంది అనేది చూపించారు. దీంట్లో ఇంకోటి ఏంటంటే టైం ట్రావెల్కి సంబంధించిన కీ ఇంపార్టెంట్ రోల్, టైం ట్రావెల్ చేస్తే టైంలో ఇట్లా ఇంకోటి ఇంకా వెళ్ళిపోయి బిస్కెట్లు అయితే అనేది దాని మీద కూడా చూపించారు అనమాట. అండ్ ఫైనల్గా స్టోరీ ఏందన్నా, కథ ఏంటంటే స్పాయిలర్ ఏం చేస్తలేను కానీ మన స్కనెట్ ఉంది కదా టర్మినేటర్, మీకు అందరు చూసిరే, చూడండి. దానికి పూర్తిగా తీసుకొస్తున్నట్టు ఒక కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చారు. ఎండింగ్లో పార్ట్ 2 అంటే సెకండ్ సీజన్ ఉండేటట్టు కూడా ట్విస్ట్ అయితే ఇచ్చారు అనమాట. ఓవరాల్ బాగుంది బై. అండ్ ఫైనల్గా నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 3.3 అవుట్ ఆఫ్ 5 స్టార్స్ ఇచ్చిన. బాగుంది, నచ్చింది, నాకు ఎంజాయ్ చేసినాను. అండ్ వాచ్ చేయండి అనేసి అయితే, కానీ ఇప్పుడే చెప్పేస్తున్నా చిన్నపిల్లలకు కాదు పెద్దలకు అనేసి అయితే ఒక డిస్క్లైమర్ అయితే ఇస్తున్నాను అనుకోవచ్చు. అండ్ ఇది ఈ మూవీ ఈ వెబ్ సిరీస్ సంబంధించిన నా రివ్యూ అండ్ ఒపీనియన్ ఉండపై మీకేమనిపించింది మీ ఎప్పుడైనా కింద కామెంట్ చేసుకోవచ్చు. నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం.